going to take this as a ఆంజనేయులు గారు గుడ్ మార్నింగ్. నేను వస్తాను. ఆంజనేయులు గారు, సో విన్నారు ఇందాక నూమన్ గారు చెప్పిన కమెంట్స్ కూడా విన్నారు, అండ్ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా మీరు చూసారు. సో ఏంటి, ఏ రకంగా చూస్తున్నారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఏం ఫ్యాక్టర్స్ మీకు వర్కౌట్ అయ్యాయి కొన్ని చోట్ల? మేడం, జీటీవీ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ, అదేవిధంగా మీకు ఛానల్ పెద్దలందరికీ శుభోదయం. ఏదైతే ఈ 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ లో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో ఇలా విజయం సాధించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీలను తప్పకుండా నెరవేర్చే అటువంటి ఒక గొప్ప నాయకుడు అని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. ఇలా పశ్చిమ బెంగాల్లో చూసినట్లయితే మాకు 2006లో చూసుకున్నట్లయితే కేవలం 0.5% ఓట్లు ఉన్నటువంటి మేము 2019కి వచ్చే వరకు 42 ఎంపీ స్థానాలు పోటీ చేస్తే 18 గెలిచాం. అదేవిధంగా 2021లో మేము 77 ఎమ్మెల్యే స్థానాలు గెలిచాం. అంటే ఈ విధంగా క్రమక్రమంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడం, ఆ విధంగా ముందుకెళ్లడం కారణంగా అక్కడ మేము వారికి అందించినటువంటి సహాయ సహకారాల కారణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇలా పశ్చిమ బెంగాల్లో ఒక అతిపెద్ద పార్టీగా ఇవాళ గెలిచి 206 సీట్లను సాధించింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇచ్చారు. అక్కడ జరిగినటువంటి అత్యాచారాలు కావచ్చు, అక్కడ జరిగినటువంటి గొడవలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒకే వర్గానికి ఇలా సపోర్ట్ చేయడం కావచ్చు, ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇలా బంగ్లాదేశ్ లో మన పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీకి ఆశీర్వాదం ఇచ్చారు. ఇలా మేము 45.8% ఓట్ల మెజార్టీతో ఇలా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇలా చెప్తా ఉన్నారు పెద్దలు, ఇలా హాల్ టికెట్ వేయింది, ఎగ్జామ్ వేయింది, ఏ ఎగ్జామ్ రాయలేదు అని చెప్పేసి చాలా వివరంగా మంచిగా చెప్తా ఉన్నారు. ఇలా హాల్ టికెట్ రావాలంటే, హాల్ టికెట్ అప్లై చేసుకోవాలంటే సరైనటువంటి డాక్యుమెంట్స్ పెట్టాలి. సరైనటువంటి పేపర్లు ఉన్నట్లయితే ఆ హాల్ టికెట్ వస్తుంది. హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. నువ్వు సరైనటువంటి డాక్యుమెంట్స్, సరైనటువంటి ప్రూఫ్స్ చూపెట్టినప్పుడు నీకు హాల్ టికెట్ ఎక్కడి నుంచి వెళ్ళొస్తుంది? వెళ్తాం తంగుతాం అంటే ప్రజలు ఆ తన్నీరు గుద్దిరు రోడ్డు మీద పడేసిండ్రు. ఇలా పశ్చిమ బెంగాల్లో ప్రజలు ఏ విధంగా రిజల్ట్ ఇచ్చారు, ఇలా తమిళనాడులో ఏ విధంగా రిజల్ట్ ఇచ్చారు, అస్సాంలో ఇచ్చారు, ఇలా పాండిచేరిలో ఇచ్చారు. ఈ విధమైనటువంటి పనికిరాని మాటలు మాట్లాడి ఇలా ప్రతిదీ గ్రహిస్తా ఉన్నారు. గతంలో ఉన్న విధంగా ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి ఇస్తున్నారు. ఇలా నరేంద్ర మోడీ ఒకటి ఆంజనేయులు గారు, సో మీరు ఇప్పుడు నుమన్ గారు అన్నట్లే కాకుండా ఈవెన్ మమతా బెనర్జీ కూడా కమెంట్ చేశారు, వెస్ట్ బెంగాల్లో 100కు పైగా స్థానాలని బీజేపీ లూటీ చేసింది, ఈసీ కాదు బీజేపీ కమిషన్ లాగా వ్యవహరించింది, అనైతిక విజయం అంటూ కూడా కమెంట్స్ చేశారు. మరి దానికి ఏమంటారు? ఓడిపోయిన తర్వాత 100 కారణాలు ఎన్నుకుంటారండి. ఆ ఓడిపోయిన విషయం చెప్పాలని చెప్తాను. ఇలా మమతా బెనర్జీ గారు ఈ అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి 1000 మందిని తీసుకొచ్చి అక్కడ రావడం కారణంగా ఇలా పశ్చిమ బెంగాల్లో బతకాల్సినటువంటి ప్రజలు కష్టాలు వలసలు బతుకుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇలా అక్కడ ప్రజలు వేరే రాష్ట్రాల్లో కూలీలు చేసుకుంటారు. తల్లిని తండ్రిని అక్కడ వదిలిపెట్టి ఇలా వస్తా ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి దాడులు ఇలా మెడికల్ కాలేజీలో ఒక అమ్మాయి చనిపోతే దాని హిస్టరీని పూర్తి స్థాయి ఎవిడెన్స్ లేకుండా మాయం చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నో అత్యాచారాలు, ఇలా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తిని పశ్చిమ బెంగాల్లో ఇలా దాడి చేసేటువంటి పరిస్థితి కనిపించింది. ఇలా ఈ విధంగా చేయడం కారణంగా ప్రజలు ఆలోచించారండి, ఇలా మనకు కావాల్సింది శాంతియుతమైనటువంటి రాష్ట్రం, మనకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పేసి ఇవాళ ఓట్లు తొలగించారు అంటే ఈసీకి మీరు అప్లై చేసుకున్న తర్వాత అక్కడ ఎన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏదైతే ఓట్లు తొలగించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ ఏమున్నది అని చెప్పేసి ప్రక్షాళన చేసిన తర్వాత ఈసీ చూస్తారు మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం. ఇలా నామినేషన్ వేసే వరకు ఇలా మా డిలేట్ అయిందని చెప్పి చెప్పుకొని వాళ్ళ రిజల్ట్ చూపెట్టుకోవాలి, ఎవిడెన్స్ ఇలా వారు చెప్పినట్టే, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టే ఇలా ఎవిడెన్స్ చూపెట్టినటువంటి ఆ ఎమ్మెల్యే ఎవిడెన్స్ చూపెట్టిన అంటే ఎవిడెన్స్ లేనటువంటి ఎంతో మంది ఇలా తొలగించేటువంటి అవకాశం ఉంటది. వాళ్ళు పూర్తి ఎవిడెన్స్ చూపించుకున్న తర్వాత ఇలా నామినేషన్లు వేసేంత వరకు కూడా కొత్త ఓటర్లు ఎక్కడైనా కూడా ఈసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కొత్త ఓటర్ ఎవరైనా కూడా నామినేషన్ ప్రారంభమయ్యేంత వరకు కూడా కొత్త
అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటది. ఇవాళ ఏదైతే పూర్తి స్థాయిలో మాకు కావాల్సినటువంటి ఎవిడెన్స్ చూపెట్టే కారణంగానే ఈసీ తన పని తను చేసుకుంటూ పోయింది. అంతే తప్ప ఈసీ ప్రత్యేకంగానో లేకపోతే ఎవరు చెప్తున్నా వినేటువంటి పని. ఇన్ని రోజులు మరి పశ్చిమ బెంగాల్లో ఇవాళ మమతా బెనర్జీ గారు ఉన్నారు, 3 సార్లు గెలిచారు. 3 సార్లు ఈసీ తను చెప్పినట్టు అయింది కదా. ఈసీ అధికారులు అప్పుడు పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ గెలవడం చేసిరా అంటే గెలిస్తే. ఓకే అండి, ఆంజనేయులు గారు మీ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది, నేను మళ్ళీ వస్తాను. ఎస్ నుమన్ గారు, ఏంటి మీ సబ్మిషన్ ఏంటో తొందరగా చెప్పండి, నేను జయరాం గారి దగ్గరికి వెళ్ళాను. ప్రశ్న ఆంజనేయులు గారికి, జియోగ్రఫీ తెలుసుంటే అస్సాం అండ్ బెంగాల్ ఆర్ ద 2 neighboring స్టేట్స్ షేరింగ్ అన్ ఇంటర్నేషనల్ బార్డర్ విత్ బంగ్లాదేశ్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసిందో బెంగాల్లో, 2 స్టేట్స్ కూడా ఎలక్షన్స్ కి ఒకటేసారి పోయినప్పుడు అస్సాంలో ఎందుకు చేయలేదని చెప్పేసి అడగదలుచుకుంటాం. సమాధానం ఉందా? సూటి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఎక్కడైతే అనుమానం కనిపిస్తుందో, ఎక్కడైతే ఏం మాట్లాడుతున్నారండి అనుమానం అనేది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంటర్నేషనల్ బార్డర్స్ షేర్ చేసినప్పుడు, గూస్పేటి అన్నప్పుడు, ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చినప్పుడు 2 బార్డర్స్ కూడా అమిత్ షా నేతృత్వంలో వచ్చేటువంటి బార్డర్స్ ఏం మాట్లాడుతున్నారు మీరు? అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు? ఇంటర్నేషనల్ బార్డర్స్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా ఇస్ ద మినిస్టర్. మీరు ఎట్లా మాట్లాడతారండి మీరు? అనుమానం ఉంటే తెలంగాణ ఆంజనేయులు గారు ఒక నిమిషం నేను మళ్ళీ మీకు సమయం ఇస్తాను, అప్పుడు మాట్లాడచ్చు దీని గురించి. ఒక నిమిషం అండి ఆంజనేయులు గారిని మళ్ళీ వస్తాను. జయరాం గారు, సో ఒక చిన్న అంటే అంశం ఏంటంటే కూడా ఇప్పుడు లెఫ్ట్ పార్టీల గురించి మాట్లాడితే అంత కొంత ఇప్పుడు లెఫ్ట్ పార్టీలకు సంబంధించి ఒక బెంగాల్ గురించి కూడా మాట్లాడితే 15 years వరకు అటు దీదియే ఉంది, చాలా అంశాలు ఉన్నాయి. బట్ ఈవెన్ దో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంత? ఎందుకంటే మైనారిటీ ఓట్లు ఉన్నాయి, ఇన్ని ఓట్లు ఉండగా కూడా బీజేపీ వైపు ఆల్మోస్ట్ 100కు పైగా రావడం అంటే ఈవెన్ ముస్లిమ్స్ కూడా అటువైపు వెళ్ళినట్టే ఆల్మోస్ట్ మనం చెప్తే. సో ఏంటి ఈ రెండింటికి ఒకసారి క్లారిటీస్ ఇవ్వండి. ఒకటి, ఇక్కడ లెఫ్ట్ పార్టీస్ కేమ్ ఫ్రమ్ కేరళ లోపల లెఫ్ట్ పార్టీలు లెఫ్ట్ పార్టీలు లాగా లేదు. వాళ్ళు లెఫ్ట్ పార్టీలు కాస్త రైట్ పార్టీలతో జతగట్టి లెఫ్ట్ పార్టీలకు ఉనికిని లేకుండా చేసుకున్నది లెఫ్ట్ పార్టీ. రైట్ పార్టీ అంటే ఏ పార్టీ మీరు? ఇప్పుడు రైట్ పార్టీలు అంటే ఈవెన్ కాంగ్రెస్ అయి ఉండొచ్చు, బీజేపీ అయి ఉండొచ్చు, ఇవన్నీ రైట్ పార్టీసే కదా. సో ఈ పార్టీలతోని జత కట్టిన తర్వాత వాళ్ళ ఉనికిని వాళ్ళే క్వశ్చన్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. నిజంగా మీకు లెఫ్ట్ పార్టీలు కనుక లెఫ్ట్ పార్టీ లాగా బిహేవ్ చేసినట్టు అయితే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ప్రభుత్వంగా ఉన్నప్పుడు ప్రజల అంశాలను సహకరించి సాల్వ్ చేయాలి. ఇదేమి చేయలేదు, మళ్ళీ రైట్ పార్టీ లాగానే బిహేవ్ చేశారు. సో ఈ మూసా పద్ధతి రాజకీయ పార్టీలలో అధికారంకి వచ్చిన తర్వాత ఉన్నట్టు అయితే దాన్ని అహంకారం అంటారు. ఈ అహంకారం వచ్చినట్టు అయితే ప్రజలు నా లెఫ్ట్ లేదు నా రైట్ లేదు, ఎవరినైనా కూడా పక్కన పెట్టేస్తారు, అలా వేరే కన్ఫ్యూజన్ ఏం లేదు. కానీ దీన్ని రాజకీయ నాయకులు చేంజ్ చేసుకోవాలి. లెఫ్ట్ పార్టీలో ఉనికి ఎప్పుడో పోయింది భారతదేశం లోపల, ఈ రోజు కాదు, ఎప్పుడో వాళ్ళకు ఉండే ఉనికిని వాళ్ళు కోల్పోయిళ్ళు. వాళ్ళు లెఫ్ట్ పార్టీ పేరుతోని రైట్ పార్టీ జెండాను మోస్తున్నారు. అది మోసినంత కాలము వీళ్ళ ఉనికికి ఎలాంటి భద్రత లేదు. ఆ విషయం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ కేమ్ ఫ్రమ్ మన వెస్ట్ బెంగాల్లోకి వచ్చిందంటే ఈ రోజు సరే నేను ఒకటి మాత్రం చెప్తాను, పరీక్షలు రాసేవాడు పాస్ అయిన తర్వాత ఎలా పాస్ అయిన దాన్ని ఎవడూ అడగడు. ఈరోజు బీజేపీ ఎలా గెలిచిందనే దాని గురించి టాపిక్ అనవసరం. బీజేపీ గెలిచింది అంతే. బీజేపీ గెలిచింది, కానీ ఎందుకు మనం గెలవడానికి ఆ స్కోప్ ఎందుకు ఇచ్చాము? ఎందుకు గత 5 సంవత్సరాల నుంచి మన రాష్ట్రాన్ని వెస్ట్ బెంగాల్ ని టార్గెట్ చేస్తున్నా కూడా మమతా బెనర్జీ ఎందుకు అంత ఇగ్నోరెన్స్ చేసింది? మమతా బెనర్జీకి తెలియని విషయం కాదు, తను స్టూడెంట్ లైఫ్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఆఫ్ 1967 ఆర్ 1970, ఆమె ఎంట్రీ అంతా 1970లో, 1967లో ఆమె స్టూడెంట్ ఆర్గనైజేషన్ తో కొంచెం అటు ఇటుగా ఉంది. 1970 లోపల ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్ గా బయటకు వచ్చేసింది. అదే మరి అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆమెకు తెలియంది కూడా కాదు.
కాంగ్రెస్ లోపల ఆమె చాలా కీలకమైన పదవులను చేపట్టేసింది, చాలా కీలకంగా పనిచేసింది, ఆ మహామహులను ఢీకొన్నది. మరి తనను కూడా ఒకనొక టైం లోపల ఢీకొనే వ్యక్తులు వస్తారన్న విషయాన్ని ఎందుకు అంచనా వేయడంలో ఫెయిల్యూర్ అయింది? అంటే మీకు అధికారంలోకి రాగానే నేను అదే చెప్తున్నాను, చాలా పొలిటీషియన్స్ కి సో మిగతా ఉన్న సీఎం లో చెప్పేదంటే అధికారంలోకి రాగానే వీళ్ళకు నెత్తికి అహంకారం వచ్చేయడంతోనే మేమే తోపులం ప్రజలకు పోవడం ఉంది. అక్కడ నేను ఒక మెడికల్ డాక్టర్ గా ఒక లేడీ డాక్టర్ అమ్మాయి పీజీ అమ్మాయి చనిపోతే చనిపోయిన చావును కూడా ఈమె స్పష్టంగా ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యారు. అది చాలా క్లియర్, పెద్ద దెబ్బ తగిలేదు. దాంతో పాటు వచ్చేసి అక్కడ ఉండే డాక్టర్లని కొంతమందిని కాపాడుకోవడం కోసము ఈమె చేసిన ప్రయత్నము డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో అక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద. సో ఒక ముఖ్యమంత్రిగా మీరు ఏమాత్రం చెప్పకపోయి ఉండొచ్చు, కానీ అదే అన్నారు కదా, చిన్న ఏ సంఘటన జరిగినా మమతా బెనర్జీ రియాక్ట్ అయ్యేవారు. ఒక మెడికల్ డాక్టర్ కి ఇంత జరిగితే అసలు రియాక్ట్ కాలే, నైట్ ఎందుకు అమ్మాయిలు బయటికి రావాలని మాట్లాడి. ఆడపిల్ల అండి, ఒక డ్యూటీలో ఉన్న ఆడపిల్లను అంత క్రూరంగా భయంకరంగా రేప్ చేసి చంపేస్తుంటే ఒక తల్లిగా, ఒక బిడ్డగా, ఒక విద్యార్థిగా అన్ని దశలు మీరు అనుభవించారు. మీరు ఎందుకు దాన్ని అంత నెగ్లెక్ట్ చేశారు? ఒక్క సంఘటన చాలా ఎఫెక్ట్ చూపించింది, చాలా క్లియర్ కట్ ఎఫెక్ట్. మేము రోడ్డు డాక్టర్లమి భారతదేశం మొత్తం డాక్టర్, నేను తెలంగాణ డాక్టర్ ఫెడరేషన్ కి ఆమె అడ్వైజర్ చైర్పర్సన్ మేము రోడ్డు మీదకి వచ్చాం. మేము రోడ్డు మీదకి వచ్చేసి మొత్తుకున్నా కూడా ఎవడు కూడా దాన్ని పట్టించుకున్న దాఖలా లేదు. అది కదా ప్రజలను నొప్పించింది. అదొక అంశం. మరొక అంశం వచ్చేసి ఎక్కడైతే భూమి అంశాలలో కానీ ఎక్కడైతే మనము ఆ వనరులను నైతికంగా వనరులను నేచర్ వనరులను దోపిడీ చేయడం అనేది ప్రభుత్వాల కొత్త ఏం కాదు. మమతా బెనర్జీ కూడా అదే చేసేసింది. ఆ వనరు రిసోర్స్ ను ఈ రోజు దోపిడీ చేయడం లోపల బహిరంగ దోపిడీ జరిగింది. ఆ విషయంలో అంటే ఈ రోజు బీజేపీకి స్పేచ్ ఇచ్చేసి బీజేపీ దెబ్బ కొట్టే విధంగా ఆయుధాన్ని ఇచ్చింది మమతా బెనర్జీ గారి బిహేవియర్ మాత్రమే. ఓకే అండి. మమతా